గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఓబీసీ ఎంపీసీగా కన్ఫ్యూజన్ ఉన్న 25 కోట్లు ఎక్కడ చేసినాం, బిలో పావర్టీని పైకి తెస్తాను. అంతేకాదు ఇవాళ రావుల అర్బన్ నక్సల్ అనడం దాన్ని నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇవాళ దేశంలో ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను అవమానం చేస్తే ఇంతవరకు ఒక మాట మాట్లాడవు, దాని గురించి చెప్పవు. అదేవిధంగా మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటారంటే 1947లో రాలేదు స్వాతంత్రం, అయోధ్యలో రాముని గుడి కట్టిన తలుపు తెరిచిన తర్వాతే నిజమైన స్వాతంత్రం. దీనికి జవాబు చెప్పు. నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు? మీ ఆలోచన ఒకటే, ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ ఓట్లతో గెలవాలనే ఆలోచన మీది. అదే రాహుల్ గాంధీ గారు కులాలకు మతాలకు పైన అందరికీ న్యాయం చేయాలని ఆలోచన చేశాడు. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అయింది, తప్పనిసరిగా ఇది జరుగుతుంది. అదేవిధంగా నాకు తెలిసినంత మటుకు ఇవాళ ఏదైతే క్యాబినెట్లో 2500 కోట్లు కేటాయించిందండి. జనాభాలో ఏది 140 కోట్ల మంది జనాభాలో 2500 కరోడ్స్ ఏం సరిపోతాయండి? అదేవిధంగా మన రాష్ట్రంలో 8500, అదేవిధంగా ఆంధ్రలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి 39,000 కనుక ముఖ్యమంత్రి గారిని నేను కామారెడ్డిని అడిగిన ఈ డిక్లరేషన్ అప్పుడు, అయ్యా మాకు చాలా జనాభా ఎక్కువ ఉన్నది, మా బడ్జెట్ పెంచమని. అందుగురించి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా 20,000 crores పెడితేనే అప్పుడు ఏది చిన్న చిన్న పనులు వృత్తుల వాళ్ళందరికీ కూడా లాభం అవుతుంది, వాళ్ళందరూ బాగుపడతారు. అదేవిధంగా దీనికి కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ చేస్తున్నారో అదేవిధంగా సప్లాన్ బీసీలకు కూడా పెడితే మా బడ్జెట్ సెపరేట్ ఉంటుంది, దానికే ఖర్చు అవుతుంది. కొన్ని బడ్జెట్